నమస్తే టిఆర్ నిజాం, నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లోని ప్రధాన వార్తలు ఒకసారి చూసుకుందాం. అందులో భాగంగా ఈరోజు సమాజంలో ఎవరు మోసపోవద్దని చెప్పేసి ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయో, ఎవరి బాగు కోసం అయితే ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయో ఆ ప్రజలను మోసం చేయడానికి కొంతమంది వ్యక్తులు సిద్ధమైనరు. అది చూద్దాం. వాస్తవానికి ఏంటంటే ఈ బ్యాంకు సేవలను ప్రజల ముంగిని తీసుకుపోవాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సంకల్పమైన ఆలోచనతోటి, సంకల్పమైన విషయంతో ప్రజల ముందుకు బ్యాంకు సేవలు తీసుకొని పోవాలి. ఈ పేద ప్రజలు రెక్కాడు చేయగానే డొక్కాడిన కుటుంబాలు వీళ్ళు మళ్ళీ బ్యాంకుల చుట్టూ తిరిగితే ఇబ్బందులకు వాళ్ళ టైం అంతా వేస్ట్ అవుతుందని చెప్పేసి ప్రతి గ్రామాలలో మినీ బ్యాంకులు ఏర్పాటు చేశారు. కానీ ఈ మినీ బ్యాంకుల పేరుతోటి కొన్ని ప్రాంతాలలో, ఏజెన్సీ ప్రాంతాలలో ఒక దందా జరుగుతూ ఉన్నది, ఒక మోసం జరుగుతూ ఉన్నది. అదేందో మనం ఒకసారి చూసుకుందాం. ఇది మన తెలంగాణలో పేరు ప్రఖ్యాతులు గాయించినటువంటి ఒక ప్రాంతం, ఒక ఏజెన్సీ ప్రాంతం. అదందరికీ ఆ పేరు చెప్పంగానే, తెలంగాణ పేరు చెప్పంగానే ఆ ప్రాంతం గుర్తొచ్చేటువంటి ప్రాంతం అమాయకమైన గిరిజనులు ఉన్నటువంటి ప్రాంతంలో, అదే బయ్యారం మండలం, మహిబాద్ జిల్లాలో బయ్యారం ప్రాంతం. అక్కడ అమాయకమైన గిరిజన ప్రజలు వాళ్ళ పనులు చేసుకుంటూ అక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. కనీసము వాళ్ళు చేసుకునే పనులు కూడా చిన్న చితిక పనులే ఉంటాయి. అన్ని వ్యవసాయ కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. అలాంటి దాంట్లో ఒక మినీ బ్యాంకు ఎవరైతే నడుపుతున్నారో ఒక అశోక్ అనే ఒక వ్యక్తి ఆ ప్రజలను మోసం చేస్తానని చెప్పేసి ప్రతి పేపర్లలో వస్తూ ఉంటారు. అయితే బయ్యారం ఏజెన్సీ పరిధిలో మినీ బ్యాంకు నిర్వాహకులు ప్రత్యేకించి మోసాలు పాల్తున్నాడని చెప్పేసి పే నియర్ బై యాప్ల ద్వారా ఆధార్ అనుసంధానాల ఖాతాల నుంచి డబ్బులు కాజేస్తున్నారు. బయోమెట్రిక్ వేలుముద్రలు తీసుకొని ఖాతాదారులకు అసలు బ్యాలెన్స్ చెప్పకుండా మోసగిస్తున్నారు. రామచంద్రాపురంలో ఒక బాధితురాలి ఖాతా నుంచి 4,000 కాజేసిన ఘటన, ఆ మోసం బయటపడింది. 5 ఏళ్లుగా ఈ అక్రమ లావాదేవీలు జరుగుతున్నా బ్యాంక్ అధికారులు పట్టించుకోవడం లేదు. నిరక్షరాస్యులు, వృద్ధులు ఆ ఆవశ్యకతను ఆసరగా చేసుకొని కోట్లలో దందా సాగిస్తున్నారు. ఈ మోసాలు వెలువచ్చడంతో తమ ఖాతా వివరాల కోసం అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలంతా బ్యాంకుల దగ్గర చూస్తున్నారు. వాస్తవానికి ఏముంటుంది, ఆ ఊళ్ళలో తమ్ము మినీ బ్యాంక్ దగ్గర పోయి ఆధార్ కార్డు ఇచ్చి దాంట్లో ఎంత బ్యాలెన్స్ ఉన్నదో చూడండి. అంతా చదువుకొని నిరక్షరాస్యులు ఉన్నటువంటి ప్రాంతం, అందరు నమ్మకాల మీద జీవించేటువంటి ప్రాంతం. ఆ ప్రాంతం వాళ్ళను ఒక మినీ బ్యాంక్ నిర్వాహకుడు మోసం చేసిండు అని చెప్పేసి ఇచ్చిండ్రు. అది ఎక్కడంటే రామచంద్రాపురం, బయ్యారం మండలం, రామచంద్రాపురం పెంకుతండ సంబంధించి గుగ్గులో రజాలి అని చెప్పేసి ఒక 60 సంవత్సరాల వృద్ధ మహిళ తన బ్యాంకులో డబ్బులు ఉన్నాయా, ఉంటే తీసుకుందాం అని చెప్పేసి బ్యాంక్ దగ్గర పోయింది. ఆ బ్యాంకు దగ్గర పోయిన తర్వాత ఆ నిర్వాహకుడు ఆమె ఏలు పెట్టి, అమ్మా నీ బ్యాంకులో 7,000 రూపాయలే ఉన్నాయి అని చెప్పేసి చెప్తే ఆమె చేసిన అమాయకమైన గిరిజన అమ్మాయిలు ఏం చేసి చదువుకోలే, ఆ డబ్బులు అవసరం ఉంటాయి కాబట్టి ఆమె ఏం చేసింది, ఆ బిడ్డ నాకు ఒక 1,000 రూపాయలు బ్యాంకులో నుంచి 6,000 అని చెప్పేసి చెప్తే అక్కడ ఇంటికి వచ్చిన తర్వాత ఇక ఏదో మరి రైతు బంధువుకు సంబంధించిన డబ్బులు పడ్డాయి అని చెప్పేసి వాళ్ళ అల్లుడు ఫోన్ చేస్తే, ఏమో బిడ్డ పర్లేదన్నారు బ్యాంక్ కాడికి పోతే అని చెప్పేసి ఆమె చెప్తే ఆమె ఏం చేసింది, ఆ బుక్ పట్టుకొని ఏదైతే మండలం ఉన్నదో మండల బ్యాంక్ కాడికి పోయింది. ఆ మండల బ్యాంక్ కాడికి పోయిన తర్వాత, అమ్మ నీకు ఆల్రెడీ నీ అకౌంట్లో డబ్బులు పడ్డాయమ్మా, ఆల్రెడీ 10,000 డ్రా చేసిండ్రు, కానీ మరి వాళ్ళనే అడగమ్మంటే ఆయన ఏం చేసినంటే, లేదు సార్ నాకు 6,000 ఇచ్చిందని చెప్పేసి అన్నారు. ఈ తతంగంతో వ్యవస్థ మొత్తము బయటపడ్డది. అయితే అసలు ఏం జరిగింది, ఏం కథ అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ఆ బాధితులకు ఓసారి ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. అక్కడ జరిగినటువంటి బాధితులకు సంబంధించినటువంటి వాళ్ళ అల్లుడిని లైన్లో తీసుకుని అసలు ఏం జరిగింది, ఏం కథ అనేది ఒకసారి చేద్దాం. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళంతా నిరక్షరాస్యులు, రికార్డు దగ్గర డొక్కాడిన కుటుంబాలు. అలాంటి వాళ్ళని మాయలు చేసే మినీ బ్యాంకుల వల్ల ఏం జరుగుతుందో ఒక ప్రయత్నం చేద్దాం. ఒకసారి వాళ్ళకి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వాళ్ళ అల్లుడు మూర్తి అని చెప్పేసి లైన్లో ఉన్నాడు, ఆయన మాటలు ఒకసారి విందాం. హలో మూర్తి గారు, నమస్తే అండి. మేము టిఆర్ నిజాం న్యూస్ ఛానల్ నుంచి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నామండి. అయితే అన్ని పేపర్లో ప్రధాన వార్తగా మీద వచ్చింది, బయ్యారం ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతాలలో ఒక మినీ బ్యాంకు
మోసం జరిగింది. ఒక 60 సంవత్సరాల ఒక మహిళను మోసం చేసి డబ్బులు డ్రా చేశారని చెప్పేసి వచ్చినండి. అది నిజమేదో తెలుసుకోవడానికి ఒకసారి మేము మీకు ఫోన్ చేసినామండి. ఓకే, మా అత్తగారు వెళ్ళారు. ఓకే, వెళ్ళిన తర్వాత మినీ బ్యాంకు నడిపే ఆయన పేరు అశోక్, తొట్టి అశోక్. ఓకే, అతను అకౌంట్ లో ఆధార్ కార్డు తీసుకొని చెక్ చేశారు. చెక్ చేస్తే దాంట్లో ఉన్నాయి 11,000, కానీ ఆయన చెప్పింది మాత్రం 7,000 ఉన్నాయి అని చెప్పారు సార్. ఓకే, చెప్పిన తర్వాత 7,000 ఉన్నాయి కదా, బ్యాంక్ లో ఒక 1,000 రూపాయలు ఉండాలి అని చెప్పేసి మా అత్తగారు ఏం చేశారు, 6,000 ఇవ్వండి అని చెప్పారు. ఓకే, చెప్పిన తర్వాత ఆయన ఏం చేసిండో 10,000 డ్రా చేశారు సార్. ఓకే, 10,000 డ్రా చేసి మా అత్తగారికి 6,000 ఇచ్చారు. ఓకే, మీ అకౌంట్ లో ఇంకా 1,000 రూపాయలే ఉన్నాయి అని చెప్పేసి పంపించేశారు. ఓకే, నేను నా రైతు బంధు డబ్బులు పడట్లేదు అని చెప్పేసి మా అత్తగారికి చెప్పాను. ఆ పేరు మీద నా పట్ట ఉంది. ఓకే, అయితే నేను వెళ్ళి చెక్ చేస్తాను, నేను బయ్యారం వెళ్తున్నా, నేను కరెంట్ ఆఫీస్కి వెళ్తున్నా, నేను చెక్ చేస్తా అని చెప్పారు. ఓకే, వెళ్తే అక్కడ కరెంట్ ఆఫీస్కి వెళ్ళి చూపించుకొని బ్యాంకుకి వెళ్ళారు. ఓకే, బ్యాంకుకి వెళ్ళి చూపిస్తే మీరు అక్కడ అమౌంట్ ఎంత ఉన్నాయి ఏంటి అని చెప్తే ఇవాళ మీరు 10,000 డ్రా చేశారు అని చెప్పారు. ఓకే, అయ్యో నేను ఎక్కడ చేసినా అని అక్కడనే మొత్తుకుంటా ఉందంట మా అత్త. అయ్యో, మొత్తుకుంటా ఉంటే ఇప్పుడు అమ్మ నీకేమైనా ఇబ్బంది అయితే మేము వచ్చి మేము ఇది చేస్తాం, ఇవాళ 10,000 తీసుకున్నారు అని చెప్పారంట. అయితే లేదు నాన్న నేను 6,000 తీసుకున్నా అని చెప్పారంట. చెప్పగానే మా అత్తగారు వెంటనే వాళ్ళు ఒక స్లిప్ రాసి ఇచ్చారంట. బ్యాంక్ వాళ్ళు స్టేట్మెంట్ తీసి స్లిప్ రాసి ఇచ్చారంట. ఆ టైంలో నాకు ఫోన్ చేశారు. ఓకే, హలో, ఓకే, ఓకే, చెప్పండి. ఫోన్ చేశారు. ఫోన్ చేసి మరి అల్లుడా ఇట్లా అయింది సంగతి, నేను 6,000 తీశాను, మరి ఇట్లా జరిగింది అని చెప్పేసి అశోక్ ఒకసారి ఫోన్ చేయమని చెప్పారు. అశోక్ అనేటువంటి మినీ బ్యాంక్ అయినా? మినీ బ్యాంక్ ఆయన అశోక్, ఆయన మా ఊర్లో ఉంటాడు. ఓకే, నేను ఫోన్ చేసిన అశోక్ కి ఫోన్ చేసిన, మరి అన్న ఏమైంది, మరి ఇట్లా 10,000 డ్రా చేశారంట, మా అత్తకి 6,000 ఇచ్చారా అని అంటే ఏం జరిగిందో ఏం మిస్టేక్ జరిగిందో నేను పెళ్లికి వెళ్తున్నా అని చెప్పారు ఆయన. ఓకే అని చెప్పేసి ఇప్పుడు ఏమైనా ఉంటే నేను చూస్తా అని చెప్పేసి చెప్పారు. చెప్పగానే మా అత్తని పంపించాను. ఓకే, పంపించగానే అక్కడ పంపిస్తే ఇంటికాడ లేడంట. ఓకే, లేని విషయంలో తర్వాత ఆయన వచ్చి ఇంటికాడికి వచ్చి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు 4,000 ఉన్నాయి కదా, 4,000 ఇవ్వాలి, ఇప్పుడు నా తప్పైందని చెప్పేసి 5,000 ఇవ్వడానికి వచ్చారంట. ఓకే, అయితే మా అత్త అన్నదంట నా డబ్బులు నాకు చాలు, నా 4,000 నాకు ఇస్తే చాలు అని మా అత్తగారు చెప్పారంట. ఓకే, ఇలా అని చేసేసి మన 100 రోజుల పని దగ్గర మా అత్తగారు చెప్పారంట, ఇట్లా అని చెప్పారంట. చెప్తే వీళ్ళు అందరూ మా డబ్బులు కానీ అట్నే కట్ అవుతున్నాయి అని చెప్పేసి వేరే వాళ్ళు కానీ ఒక 20-30 మంది అట్లా చెప్పారంట. ఓకే, చెప్పిన తర్వాత ఈ విషయం అనేసి మంగిలాల దగ్గర మా సర్పంచ్ గుగ్లత్ వనిత గారి దగ్గరికి వెళ్ళారు మా అత్తగారు. ఓకే, వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి నాకు ఇట్లా జరిగిందని అంటే అక్కడ గ్రామ సర్పంచ్ గా ఉన్నా కదా అని చెప్పేసి ఆమె దర్యాప్తు చేసింది. ఓకే, దర్యాప్తు చేయగానే ఏమైందంటే ఎవరెవరికి పోయిందంటే చాలా మంది బయటికి వచ్చినాయి. ఓకే, అట్లా రాగానే ఇప్పుడు వాళ్ళు చర్య తీసుకున్నారు. ఇప్పుడు సర్పంచ్ గారు చర్య తీసుకున్నారు. ఓకే, వాళ్ళు వెళ్ళి ఇక స్టేషన్ లో కంప్లైంట్ చేయడం, మీడియా సభ్యులు మనకు తెలియదు కదా సార్, ఇప్పుడు 100 రోజులు పనిచేసి రికార్డు డొక్కాడదు. అవునవునవును, దానికి అట్లా చేస్తారంటే వీళ్ళు అట్లా చేస్తున్నారు సార్. ఓకే, ఓకే. అయితే మామూలుగా ఈ ఊళ్ళల్లో 200 బ్యాంకులో ఉంటే 100 రూపాయలు దాచుకొని 100 రూపాయలు తీసుకొని 100 రూపాయలు ఏదో సముదాయానికి ఉపయోగపడితే కుటుంబాలు ఏజెన్సీ ప్రాంతాలలో 100ల కొద్ది ఉంటాయి. అలాంటి వాటిని మోసం చేయడానికి నీకు ఎట్లా మనసు వచ్చిందిరా అశోక? ఇప్పటికి ఇది ఇలాంటి వాళ్ళని ఉపేక్షించొద్దు. దీన్ని ముందు తీసుకుపోయినటువంటి సర్పంచ్ గారికి టీఆర్ నిజం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఈరోజు ప్రజల యొక్క సమస్యలను తీర్చడంలో మీరు ముందున్నందుకు మీకైతే మరొకసారి అభినందనలు తెలియజేస్తాను సార్. మేడం గారు, ఇది ఒకసారి మీరు మంచి ఆలోచన తీసుకున్నారు. ఇలాంటి మినీ బ్యాంకుల పైన గవర్నమెంట్ ఒక ఎంక్వైరీ చేయాల్సిన సందర్భం ఉన్నది. ఏ ప్రాంతాలలో ఎంత మొత్తం ఎప్పటి చేస్తున్నాడో అశోక్ అనే వ్యక్తి
ఎప్పటి నుంచి ఆ పేద ప్రజలను మోసం చేస్తానో ఆలోచించాలి. 60 సంవత్సరాల మహిళ, చదువుకోని మహిళ ఆ 10,000 రూపాయలు ఇచ్చి తీసుకొని 6,000 రూపాయలు ఇచ్చినప్పుడు నీకు మిస్టేక్ ఎట్లా జరుగుతారా నాయన? నీకు జ్ఞానం ఉన్నదా కనీసం? నువ్వు మన ఏదన్నా చిన్న మిస్టేక్ జరిగితేనే 1-4 సార్లు చెక్ చేసుకొని ఇది వచ్చిందా కాలేదా అని చెప్పేసి చూసుకునే సందర్భం నీ దగ్గర ఉంటుంది. ఇలాంటి వ్యక్తులను మోసం చేయాలని ఆలోచన నీకు ఎందుకు వచ్చిందో ఆలోచించాలి. ప్రభుత్వం దీనిపైన పెద్ద ఎత్తున చర్యలు తీసుకొని ఆ బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి, ఎవరైతే నష్టపోయారో వారికి మీరు న్యాయం చేయాలి. ఇంకోటి ఈయన పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు కోరుతా ఉన్నారు. ఈ బయ్యారం మండలంలో జరిగినటువంటి మినీ బ్యాంకు దోపిడీ విషయాన్ని ఇప్పుడు బాధితుని పక్షాన విన్నాం. అట్లాగే అక్కడ సర్పంచ్ గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం మనం ఒకసారి చేద్దాం. ఎందుకంటే ఆ స్టేట్మెంట్ వ్యవస్థ అంత మామూలుగా లేదు. అది ఒక మారుమూల ప్రాంతము, ఒక ఏజెన్సీ ప్రాంతము. అక్కడ ఒక గిరిజన మహిళను మోసాలు చేస్తున్నారంటే ఏం చేయాలని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. దీనికి సంబంధించి అక్కడ ఒక సర్పంచ్ గారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి, మేము హైదరాబాద్ నుంచి నిజాం ఛానల్ నుంచి మాట్లాడుతానండి, టీఆర్ నిజాం ఛానల్. అయితే ఇక్కడ మీ ఊళ్ళో ఒక ఇష్యూ జరిగిందని చెప్పేసి అన్ని పేపర్లో ప్రధాన వార్తకు వచ్చింది. అయితే ఆ బాధ్యతలు కూడా మిమ్మల్ని కలిసిరని చెప్పేసి ఒక మాట కూడా అంటా ఉన్నారు. సార్ ఏం జరిగింది సార్? అసలు అది ఏంది విషయం? ఏంటంటే అండి, ఏదో మన ఫింగర్ ప్రింట్ పెట్టి డబ్బులు ఇస్తా ఉంటాడు మీరు ఒక సెంటర్ పెట్టుకొని. ఓకే. సో అక్కడ ఏం జరుగుతూ ఉంటుంది అంటే 7-8 సంవత్సరాల నుండి నడుస్తుంది అది. ఓకే. అయితే అది ఏం జరిగిందంటే మొన్న వీళ్ళు ఇక్కడ అంతా వీళ్ళు ఏం చేస్తున్నారంటే రైతు బంధు డబ్బులు కానీ లేదంటే ఈ ఉపాధి హామీ చేసిన పన్ను డబ్బులు కానీ వీళ్ళు ఏంటంటే బ్యాంకింగ్ వెళ్ళాక ఇక్కడ నుండి బ్యాంకింగ్ పోవాలంటే 12 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఏజెన్సీ ప్రాంతానికి. ఓకే. ఇక్కడ నుండి వీళ్ళు ఏం చేస్తారంటే అంత గిరిజనులు అంత నిరక్షరాసులు. ఓకే. ఓకే. వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మినీ సెంటర్ ఉందని చెప్పి వీళ్ళు ఇక్కడికి వెళ్ళి పైసలు తీసుకుంటా ఉంటారు. ఓకే. ఓకే సార్. సో వీళ్ళకు మెసేజ్లు రావు, వీళ్ళ మొబైల్ ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, ఇక్కడ మెసేజ్లు రావు. వీళ్ళు ఏం చేస్తారంటే ఫింగర్ ప్రింట్ పెట్టి ఆధార్ కార్డు తీసుకెళ్లి డబ్బులు తీసుకుంటా ఉంటారు. ఓకే. సో తీసుకున్న తరుణంలో 2-3 అట్లా జరిగింది కానీ పాపం వాళ్ళు ఎక్కడ చెప్పుకోవాలో తెలియలేదు. ఓకే. మన దగ్గరికి మా తండ్రిలో ఒక గుగ్నత్ రాజు అనే వ్యక్తికి ఆమె పోతుంది మన 5వ తారీఖు 6వ తారీఖు పోయి అయ్యా డబ్బులు ఎంత ఉన్నాయని అడుగుతుంది. ఓకే. అడిగితే 7,000 ఉన్నాయని అంటది. అసలు యాక్చువల్ అయితే 11,000 ఉంటుంది అందులో. ఓకే. ఓకే. 7,000 ఉంటాయని అనగానే సరే 7,000 అయితే 6,000 ఇవ్వండి అయ్యా, నాకు 1,000 రూపాయలు దాంట్లో అకౌంట్ లో ఉంచడం అని చెప్పి అనడంతో ఆయన ఏం చేస్తారంటే 1,000కి 20 రూపాయలు కమిషన్ కట్ చేసుకొని ఆ డబ్బులు తిరిగి ఇస్తాడు. 6,000 కట్ చేసుకొని ఇస్తాడు. కట్ చేసుకొని ఇచ్చిన తర్వాత అంతే ఉన్నాయని అనుకుంటది. సో పక్క ఇక వచ్చేసి డబ్బులు తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే పక్క ఇంకొక అక్కతోటి మాట్లాడి ఏంది మాకు 11,000 దాకా ఉపాధి హామీ డబ్బులు పడితే నీకొక్క దాన్ని నీకు 7,000 ఎట్లా పడ్డాయని చెప్పి అనడంతో మీకు డౌట్ వచ్చి తెల్లారి బుక్ తీసుకొని బ్యాంకుకి వెళ్తుంది. బ్యాంకుకి వెళ్తే ఏందమ్మా 3 రోజుల కింద 10,000 డ్రా చేసుకున్నట్టున్నాయి కదా, పైసలు ఎందుకు పడ్డాయి కమ్మా అని బ్యాంకు వాళ్ళు అంటారు. సో అనడంతో ఆ డౌట్ వచ్చి అల్లుడికి చెప్తుంది. అల్లుడికి ఫోన్ చేస్తే అల్లుడు ఏంది ఇట్లా మిస్గైడ్ జరిగింది, ఏంది ఇది కరెక్ట్ కాదు కదా అని అంటే అదే నా తప్పైందని చెప్పి ఈయన పోయి మళ్ళా 3వ రోజు పోయి ఇంటికి పోయి ఆమెకు 4,000 రూపాయలు ఇచ్చేస్తుంది. ఓకే. ఇది బయటపడ్డ తర్వాత 4 బాధ్యులు బయటికి వస్తారు. ఇంకెంతమంది చేసిండో ఇంకా ఎంతమంది జరుగుతావు పాపం బయటపడిన వాళ్ళు చాలా ఉన్నారు. ఇప్పుడు ఎంత ఉంటుంది అనేది వీళ్ళ అకౌంట్ లో తెలియదు కదా. అవును, మేజర్ అది ప్రాబ్లం. అవును. అయితే పక్కన క్యాండిడేట్ కూడా ఒక హరి అనే అబ్బాయి తోటి కూడా అట్నే డబ్బులు తీసుకుంటే మళ్ళీ తెల్లారిపోయి 3 రోజులు అడిగితే మళ్ళీ ఏదో మిస్టేక్ జరిగిందని ఇచ్చిందట. ఈ చెర్లపల్లిలో బాచింగ్ అనే అబ్బాయి ఉంటాడు, ఆయన కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్, ఆయన కూడా డబ్బులు ఇప్పుడు 30-40 సార్లు తీసుకున్నాడు. ఆయన కూడా ఇట్లా ప్రశ్నించిన వాళ్ళకు ఏదో మిస్టేక్ జరిగిందని ఇచ్చేస్తున్నాడు. తెలియని వాళ్ళు చాలా మంది బాధ్యులు ఉన్నారు. సో ఇట్లాంటి మీద యాక్షన్ తీసుకోవాలి. ఏజెన్సీ మరి నిరక్షరాస్యులు గిరిజనులు వీళ్ళు తంబు పెట్టి తీసుకుంటున్నారు. మరి ఇట్లాంటి సెంటర్ల మీద యాక్షన్ తీసుకొని ప్రభుత్వ అధికారులు దీని మీద చొరవ తీసుకోవాలని చెప్పి నిన్న రాజుడి గారు కూడా పోలీస్ స్టేషన్ లో పిటిషన్ పెట్టారు. ఓకే. ఓకే. పిటిషన్ పెట్టడం జరిగింది. ఒక సర్పంచ్ గా నేనేమో ఇట్లాంటి తప్పుడు వ్యవహారాలు చేసే మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము కూడా కోరుతున్నాం. ఖచ్చితంగా ఇది జరగాలి. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేయాలి. ఎందుకంటే అక్కడ నిరక్షరాస్యులు, అక్కడ పేద మహిళలు, పేదవాళ్ళు ఉంటారు. ఒక 500 బ్యాంకులో ఉంటే 100 రూపాయలు 200 తీసుకొని 100 రూపాయలు బ్యాంకులో ఉంచుకొని ఏ కష్టం వస్తుందని చెప్పేసి దాచుకునే సందర్భాలు ఉంటాయి. ఎక్కడ వాళ్ళకి కనీసము బ్యాంకు వాళ్ళకు ఫోన్లు లింకులు ఉన్నాయి.
కాబట్టి ఇలాంటి వాళ్ళని మోసం చేయడానికి అశోక్కు ఏ విధంగా మనసు వచ్చిందో అర్థమైతలేదు. ఒక 60 సంవత్సరాల మహిళ ఈరోజు పనిచేయడానికి కూడా ఇబ్బంది పడే సందర్భంలో ఉంటుంది. ఆమెకున్నటువంటి 100-200 బ్యాంకులో దాచుకుంటే ఇలాంటి వాటిని కాజేసినటువంటి ఈ అశోక్ లాంటి మినీ బ్యాంకు వ్యక్తులను చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అక్కడ ప్రజలు కోరుతా ఉన్నారు, అక్కడ ప్రజాప్రతినిధులు కోరుతా ఉన్నారు. ప్రభుత్వ పెద్దలు కానీ అక్కడ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. మరి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరుందో వాళ్ళని కూడా రద్దు చేయాలి. ఇట్లాంటి వాళ్ళు కూడా ఆరోపణలు చేసుకున్నారు. చాలా మంది బయటికి రాలేదు. ఇంకా మన ఈ విషయం బయటికి రావడంతో చాలా మంది బ్యాంకులకు బుక్కులు పట్టుకొని బయలుదేరారు. 2-3 రోజుల్లో ఇంకా మనకు బయటపడే అవకాశం ఉంది. అవునండి. థ్యాంక్ యూ సర్పంచ్ గారు, థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ఉపేక్షించొద్దు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మరీ అక్కడ ఏ పరిస్థితులు లేకున్నా కూడా అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఆ పూట గడవని కుటుంబాలే ఉంటాయి. ఆ పూట గడవని కుటుంబాలను మోసం చేసి మరి వీడు కోట్ల పడగలు ఎత్తుతా ఉన్నారు. ఇలాంటి మినీ బ్యాంక్ సెంటర్లు ఇంకెన్ని ఉన్నాయో మరి దీన్ని ఎంత చేయడానికి అధికారులు ఏం చేస్తారని చెప్పేసి ఒకసారి ఆలోచన కలుగుతూ ఉన్నది. అక్కడ మండలంలో సుమారు ఆ బయ్యారం మండలంలో సుమారు 40-60 మినీ బ్యాంక్ సెంటర్లు ఉన్నాయి. అక్కడ ఉన్నోళ్ళంతా ఏజెన్సీ ప్రాంతం చెందినటువంటి చదువురాని ఒక నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళని మోసం చేయడానికి ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాటిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒకసారి టీఆర్ నిజం నుంచి ఆ ప్రభుత్వానికి తెలియజేస్తాను. ఆ బాధితులకు ఖచ్చితంగా న్యాయం జరగాలని చెప్పేసి ఒకసారి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను.